హాయ్ ఫ్రెండ్స్. యూరోప్‌లోని జార్జియా అనే దేశం కోసం ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. అక్కడికి విజిట్ వీసాలో వెళ్ళి ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఎలా చేయాలి, ఏంటి అనేది నేను పూర్తిగా వివరిస్తాను. ఇది అఫీషియల్ వే కాదు. బట్ విజిట్ వీసాలో వెళ్ళి ఎంప్లాయర్ ఇచ్చిన ఆఫర్ లెటర్ ద్వారా మరలా రిటర్న్ వచ్చి ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి, ఈ ఉద్యోగాన్ని ఎలా మనం చేసుకోవాలి, అది లీగలా కాదా అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. ఏం ఉద్యోగాలు దొరుకుతాయి, అక్కడ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, ఖర్చులు ఎంత అవుతాయి, ఆ దేశం యొక్క పరిస్థితి ఏంటనేది ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. చాలామంది అడిగిన దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. అవకాశం ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జార్జియా అనేది యూరోప్లోని ఒక దేశం. షెంగన్ కంట్రీస్లో ఇది ఒక కంట్రీ అన్నమాట. కోకేసన్ ప్రాంతంలో ఉన్న స్వతంత్ర దేశం ఇది. రాజధాని పేరు ట్బిలిసి. ఓకే. సో భాష జార్జియన్ భాష. కానీ పెద్ద సంఖ్యలో పెద్ద పెద్ద పట్టణాల్లో ఇంగ్లీషు, రష్యన్ కూడా బాగా ఉపయోగిస్తారు. కరెన్సీ వచ్చేసి వీళ్ళది లారం అంటారు, జిఎల్ అని కూడా అంటారు. అది ప్రజలు స్నేహపూర్వకంగా చాలా ఐక్యతగా ఉంటారనమాట. జనసంఖ్య సుమారు నుంచి 7 మిలియన్ జనాభా ఉంటారు ఇక్కడ. అది సంస్కృతి బాగా పురాతనానికి సంబంధించిన సంస్కృతి. మంచి అంటే మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఎలా చూస్తాం అలాగా చూస్తారంటే టూరిజం ఎక్కువ. వీళ్ళు ఆ రకంగా మనుషుల్ని ఆకట్టుకుంటారు. సో ఈ దేశంలో మనం ప్రవేశించాలంటే మనకు కావాల్సింది టూరిస్ట్ వీసా, విజిట్ వీసా, లేదా బిజినెస్ వీసాలు, లేదా ఎంప్లాయ్మెంట్ వీసాలు అవసరం అవుతాయి. భారత పౌరులు చాలామంది ఈ దేశాల్లో కూడా ఉద్యోగాలకి, వ్యాపారాలకి వస్తూ ఉంటారు. సో జనరల్గా టూరిస్ట్గా వెళ్ళి అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏంటి అనేది వాళ్ళు అవగాహన చేసుకొని అక్కడ పరిస్థితులను బట్టి మనం ఏం చేయగలం అనేది ఒక అవగాహన వచ్చాక బిజినెస్ చేసేవాళ్ళు లీగల్గా రిజిస్టర్ అయ్యి చేస్తారు. ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఇంటర్వ్యూలు అవి అటెండ్ అయ్యి ఎంప్లాయర్ ద్వారా ఆఫర్ లెటర్ పొంది రిటర్న్ వచ్చి మరలా వెళ్ళి ఉద్యోగం చేస్తారు. పాత విధానంలో కొంతమంది టూరిస్ట్ పే వచ్చి వర్క్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. టూరిస్ట్ పే వచ్చి మీరు కేవలం ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఎంప్లాయర్ని పట్టుకొని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అఫీషియల్గా వాళ్ళ ద్వారా ఆఫర్ లెటర్ సంపాదించి దాన్ని తీసుకొని మీరు రిటర్న్ వెళ్ళి మళ్ళీ మన దేశం నుంచి రావాల్సి ఉంటుంది. ఓకేనా? हाय भाई लोग, अभी तक हम लोग जॉर्जिया का बारे में बात कर रहे हैं. यूरोप में जॉर्जिया एक पार्ट है, शेंगन कंट्रीज में आता है. तो ये देश का बारे में हम लोग बोल रहे हैं. अगर ये देश में हम लोग विजिट वीज़ा में जाके अगर लीगली हम लोग काम कर सकते हैं नहीं कर सकते, हम लोग इसमें डिस्कस कर रहे हैं. विजिट वीज़ा में हम लोग जाके नौकरी ढूंढ सकता है. अगर एम्प्लॉयर अपन को नौकरी दिया तो ऑफर लेटर लेके फिर वापस आके ऑफिशियली हम लोग वर्क परमिट में जाना पड़ेगा. ये एक तरीका है. और दूसरा तरीका है उधर बिजनेस कर सकते हैं और एजुकेशन भी अच्छा है, कर सकते हैं. ये सब का बारे में हम लोग ये वीडियो में डिस्कस कर रहे हैं. जॉर्जिया का कैपिटल है टिबिलिटी और इनका भाषा है जॉर्जियन भाषा. ये लोग ज़्यादा से ज़्यादा इंग्लिश और रशिया बात करते हैं. इनका करेंसी को बोलते हैं लारम, जीएल भी बोलते हैं. इधर का लोग पूरा हॉस्पिटैलिटी मेंटालिटी वाला है. मतलब जो भी टूरिस्ट आता है वो लोग को बहुत प्यार से ये लोग आतिथ्य करते हैं. और इनका संस्कृति ये सब पुरातन का संस्कृति है. बहुत सारे राजा लोग का टाइम में, जो ब्रिटिश का टाइम में जो कट्टर बन चुका है पैलेस, सारे लोकेशंस है, टूरिज्म स्पॉट्स है. इधर जाने के लिए टूरिस्ट वीज़ा और विजिट वीज़ा 2 रास्ते हैं. और भारतीय लोग पूरा ये वीज़ा लेके उधर जाके नौकरी ढूंढ सकते हैं और बिजनेस भी कर सकते हैं. पुराना तरीका तरह से विजिट वीज़ा में जाके उधर नौकरी करना अभी इम्पॉसिबल है. उधर का సిస్టమ్ చేంజ్ हो गया. వర్క్ పర్మిట్ వారి నిబంధనలు ఏంటంటే ప్రస్తుతం 2026 మార్చి నుంచి అన్ని ఫారిన్ వర్కర్స్ కోసం మ్యాండేటరీగా వర్క్ పర్మిట్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. 99% ఉద్యోగాలు స్వదేశంలో ఫ్రీలాన్సింగ్ ఇలా అన్ని వర్క్ పర్మిట్స్తో మాత్రమే లీగల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎంప్లాయరు, కంపెనీ వర్క్ పర్మిట్ అప్లై చేస్తుంది. రెసిడెన్సీ వీసా కోసం D1 కేటగిరీ మంజూరు చేస్తారు. ఈ పర్మిట్స్ 30 రోజుల్లో మీకు రావచ్చు. సో పర్మిట్ ఉన్నవారు మాత్రమే పనిచేయాలి. అక్కడ పర్మిట్ లేకుండా పనిచేస్తే ఫైన్స్ కూడా భయంకరంగా ఉంటాయి.
పాత విధానంలో లాగా టూరిస్ట్ వీసా మీద వెళ్ళి అక్కడ డైరెక్ట్గా టూరిస్ట్ వీసా మీద పనిచేయడం అనేది చట్టరీత్యా నేరం. उधर अभी हम लोग वर्क परमिट में जाके काम करना पड़ेगा. टूरिस्ट वीसा में काम करना अभी इलीगल है. 2026 मार्च से उधर नया एक मैंडेटरी वर्क परमिट सिस्टम चालू हो रहा है. 99% जॉब्स पूरा लोकल वाले को फ्रीलांसिंग्स को जॉब्स देने वाला है. कंपनी आपको वर्क परमिट बनाएगा. वो वर्क परमिट का तरीका आप लोग उधर काम करना पड़ेगा. इसको D1 कैटेगरी बोलते हैं. ये 30 दिन में आपको मिलता है. जॉर्जिया में बिना वर्क परमिट से काम करे तो फाइन्स बहुत ज़्यादा आपको लगेगा. ఇప్పుడు అక్కడ ఏం ఉద్యోగాలు దొరుకుతాయి ఏంటనేది తెలుసుకుందాం. ఐటీ, సాఫ్ట్వేర్, కొన్ని కంపెనీలు డిజిటల్ నైపుణ్యం వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. ఎక్కువగా టెలికాము, డిజిటల్ మార్కెటింగు, వెబ్ డెవలప్మెంట్లో బాగా అవసరాలు ఉన్నాయి. నెక్స్ట్ కన్స్ట్రక్షను, లేబరు, ఫార్మింగు, సాధారణ లేబరు, కట్టడాలు, వ్యవసాయం వంటి పనులు ఉంటాయి. షార్ట్ పనుల కోసం మార్కెటింగ్లో పికింగు, మిషన్ ఆపరేటింగు, లేబరు వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. హోటల్ ఇండస్ట్రీలోకి సంబంధించి, టూరిజం రంగంలోకి సంబంధించి అనేక సహాయ ఉద్యోగాలు చాలామందికి వర్క్ పర్మిట్లు అందుతున్నాయి. రిమోట్ ఏరియాలలో బాగా వర్క్స్ అవి దొరుకుతాయి ఫ్రీలాన్సర్స్కి. సో ఇలాంటి రిమోట్ వీసాలు కూడా గవర్నమెంట్ బాగా ఇష్యూ చేస్తుంది. ఈ జాబ్స్ కోసం అవకాశం ఉంటే వర్క్ పర్మిట్లు మీరు అప్లై చేసి వర్క్ పర్మిట్ ద్వారా మాత్రమే ఈ దేశంలో అఫీషియల్గా పనిచేయగలరు. ఈవెన్ మీరు విజిట్ వీసాలో వచ్చి ఎంప్లాయ్మెంట్ చూసుకొని మరలా మీరు వెనక్కి వెళ్ళి వర్క్ పర్మిట్ మీద మాత్రమే రావాల్సి ఉంటుంది. విజిట్ వీసాలో వచ్చిన వాళ్ళకి జాబులు చాలా వరకు దొరుకుతాయి. यहाँ अभी बहुत सारे IT जॉब्स मिलते हैं आपको और टेलीकम्युनिकेशन में बहुत नौकरी से, मार्केटिंग और डिजिटल मार्केटिंग में बहुत नौकरी से, कंस्ट्रक्शन में है, लेबर में है, फार्मिंग में है और होटल इंडस्ट्री, हॉस्पिटैलिटी इंडस्ट्री में बहुत सारे वर्क्स है, रिमोट वर्क्स है और फ्रीलांसर वर्क्स है. सारे जॉब्स आपको वर्क परमिट प्रोवाइड करेगा. बिना वर्क परमिट से आप इधर काम नहीं कर सकते. आप विजिट में आके एम्प्लॉयर से मिलके उनसे इंटरव्यू वो सब पूरा करके ऑफिशियली वर्क परमिट लेके अपना देश आके वापस वर्क परमिट के अंदर से आके काम करना पड़ेगा इधर. सैलरीज, so monthly normally you will get living cost is around $300 to $400. Rent is around $250. So this is for normal expenses, $300 to $500. Okay, salary estimation is around $400 to $700 USD. IT and other categories you will get $1,200 to $2,000 USD. ఈ దేశంలో శాలరీస్ కొంచెం తక్కువ, బట్ ఇది యూరోప్ దేశం. అలాగని ఇది కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా బాగా తక్కువ. ఇక్కడ బతకొచ్చు. కానీ వీక్లీ 8 hours డ్యూటీ డైలీ, వీక్లీ 5 days, 2 days మనలాంటి వాళ్ళు ఓవర్ టైం అది చేసుకొని కూడా అమౌంట్ గెయిన్ చేయొచ్చు. भाई लोग इधर ओवर टाइम मिलता है. सैलरीज बहुत कम है, लेकिन वीकेंड्स में और पर डे 8 hours के बाद भी आप काम किया तो ओवर टाइम मिलता है. वीकेंड्स में 2 दिन आपको, वीकली 5 दिन इधर काम करते हैं और 2 दिन ओवर टाइम कर सकते हैं. उसका बारे में आपको ज़्यादा पैसे मिलने वाला है. और फ्रीलांसर भी बहुत सारे नौकरी कर सकते हैं आप. मतलब कोई बंदा IT है, टेक्नीशियन है, AC रिपेयर कर सकता है, इलेक्ट्रिशियन है, प्लम्बर है और डिजिटल मार्केटिंग है, वेबसाइट बना सकता है. ये सब लोग उधर कर सकते हैं. उधर वो लोग अपना स्किल्स को यूज़ कर सकते हैं. बहुत सारे स्टूडेंट्स भी उधर ऐसे काम करते हैं. వీసా కోసం ఏం కావాలి? పాస్పోర్ట్ అవసరం. కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వ్యాలిడ్ ఉన్న పాస్పోర్ట్ అవసరం. జాబ్ ఆఫర్ లెటర్ కావాలి. అది లేకపోతే టూరిస్ట్ వీసా కోసం అప్లై చేయాలి. ఉద్యోగం దొరికిన తర్వాత వర్క్ పర్మిట్ని D1 వీసా కోసం అప్లై చేయాలి. ఎంప్లాయర్స్ వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేస్తారు. తర్వాత మీరు వర్క్ रेजिडेंसी కోసం वीसा కోసం अप्लाई చేయాలి. इधर के लिए जाने के लिए आप लोग को पासपोर्ट ज़रूरी है. मिनिमम 6 months वैलिडिटी चाहिए और जॉब ऑफर लेटर चाहिए. अगर ऑफर लेटर नहीं तो टूरिस्ट वीज़ा, नहीं तो विजिट वीज़ा पे आप जाके इधर नौकरी ढूंढ सकते हैं. नौकरी मिलने के बाद आपको वर्क परमिट्स और D1 वीज़ा अप्लाई करेगा एम्प्लॉयर ने, और एम्प्लॉयर वो आपको 30 दिन में दिलवा सकता है डॉक्यूमेंट्स पूरा. डॉक्यूमेंट्स क्या ज़रूरत है? पासपोर्ट, फ़ोटो, जॉब ऑफर लेटर और एम्प्लॉय कॉन्ट्रैक्ट, मेडिकल सर्टिफिकेट, पुलिस क्लियरेंस सर्टिफिकेट, एम्प्लॉयर स्पॉन्सरशिप लेटर, फार्मिंग सीजनल जॉब्स वाला, और कुछ दूसरा स्पेशल कैटेगरी लोग है तो वो लोग को दूसरा फॉर्मेट एक है, उसमें आपको डॉक्यूमेंट्स पूरा प्रोवाइड करेगा.
మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ పాస్పోర్ట్, ఫోటో, జాబ్ ఆఫర్ లెటరు, ఎంప్లాయర్ కాంట్రాక్టు, మెడికల్ సర్టిఫికేట్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఎంప్లాయర్ స్పాన్సర్షిప్ చేసే ఉద్యోగాలు అయితే లైక్ ఫార్మింగ్, డైరీ, సీజనల్ జాబ్స్ ఇలాంటివి వాటికి ప్రత్యేకమైన లెటర్ ఉంటుంది. ఆ లెటర్ కూడా కావాల్సి ఉంటుంది మనకి. सो कुछ डाउट लगा तो आप मेरे को कमेंट करिए और मैं आपको रिप्लाई दिएगा। किसी के बारे में जैसे वीज़ा अप्लाई करना, क्या डॉक्यूमेंट है, कैसे किधर से मिलने का, कौन सा वेबसाइट है, क्या है, मैं तो डिस्क्रिप्शन में सब कुछ डिटेल्स दे दूंगा। फिर भी कुछ डाउट मिला तो आप కామెంట్ करिए, मैं రెస్పాండ్ అవుతాను. ఎవరికన్నా ఈ వీడియో కోసం ఏమన్నా డౌట్స్ ఉంటే వీసా ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏం కావాలి, సివి ఫార్మెట్ ఏంటి, ఇంకా ఏంటి, ఇంకా ఏదైనా అవసరం వచ్చి మీరు రిప్లై కావాలంటే కామెంట్ చేయండి, లేదా నాకు ఈమెయిల్ చేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది, దానిలో కూడా జాయిన్ అవ్వండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను ఎటువంటి అవసరం వచ్చినా. ఈ జోర్జియా మీరు వెళ్ళటం వల్ల, అక్కడ వర్క్ పర్మిట్ సంపాదించడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, మీకు D1 వీసా వస్తుంది. ఆ D1 వీసాతో తర్వాత మీకు టెంపరరీ టీఆర్సీ వస్తుంది, టెంపరరీ రెసిడెన్సీ పర్మిట్ అంటారు. దాని ద్వారా యూరోపియన్ కంట్రీస్లో ఉన్న 28 దేశాల్లో ఎక్కడికైనా మీరు మూవ్ అవ్వచ్చు. ఫ్యూచర్లో మీరు ఇక్కడ జోర్జియా నుంచి వేరే దేశం వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే కూడా ఈజీగా మూవ్ అవ్వచ్చు. మీకు వీసా ఈజీగా వస్తుంది. యూరోప్లోనే ఉన్నారు కాబట్టి ఉద్యోగం కూడా ఈజీగా వస్తుంది. ये जो वीज़ा से, वर्क परमिट से आपको उधर टीआरपी मिलता है। टीआरपी मिलने के बाद यूरोप में जो भी कंट्री आप जाना चाहिए, 28 कंट्रीज में अगर आप रिलोकेट होने का, अगर कोई आपका रिश्तेदार उधर बुलाए तो सैलरी अच्छे सैलरी है तो अगर आप मूव भी हो सकते हैं, एम्प्लॉयर आपको एनओसी दिएगा, आप घूम सकते हैं पूरा देश, कोई प्रॉब्लम नहीं है. యూరోప్ మొత్తం ట్రైన్ కనెక్టివిటీ ఉంటుంది 28 దేశాలకి. సో ట్రైన్లో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అనమాట. यूरोप में ट्रेन कनेक्टिविटी है पूरा कंट्रीज को. आप ट्रेन में पूरा देश घूम सकते हैं एक वीज़ा से. ఓకే. और సేమ్ వే దుబాయ్, సౌదీ, ఖతారు, ఇంకా ఈ మిడిల్ ఈస్ట్లో కొన్ని దేశాలన్నీ కూడా అలాగా సింగిల్ ట్రైన్తో, సింగిల్ వీసాతో ఈ 2026లో ప్లాన్ చేస్తున్నారు. బహుశా ఫ్యూచర్లో మిడిల్ ఈస్ట్ కూడా అలాగే యూరోప్ని యాస్టీజ్గా యూరోప్ని కాపీ చేస్తున్నారు వీళ్ళు. दुबई और कतार, सऊदी, ये पूरा भी यूरोप जैसा मिक्स कर रहा है. एक सिंगल वीज़ा देने वाला है, ये लोग भी सिंगल वर्क परमिट देने वाला है फ्यूचर में. ट्रेन कनेक्टिविटी भी अभी भी बन रहा है, इतिहाद वाला फ्यूचर में आएगा. जॉब सर्चिंग वेबसाइट्स, लिंक्डइन जॉब्स, indeed.com, jobs.ge, ऑफिशियल जॉर्जियन वीज़ा इमिग्रेशन साइट्स, सारे डिस्क्रिप्शन मैं लिंक में दे दूंगा. ఈ వెబ్సైట్లలో మీరు ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సి ఉంటుంది. వీటి కోసం వివరాలన్నీ నేను మీకు లింకులో ఇస్తాను. అలాగా వెళ్ళి ఉద్యోగం ఎత్తుక్కునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్తే ఏమి ఇబ్బంది లేదు. ఎవరన్నా ఏజెంటు విజిట్ వీసాలో వెళ్ళి పని చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదంటే అది మీరు నమ్మొద్దు. కన్వర్షన్ లేని విజిట్ వీసాని మీరు వెళ్ళి మోసపోవద్దు దయచేసి. क्या बोल रहा हूँ, आप अगर विजिट वीज़ा में जाके कोई एजेंट बोले कि उधर काम कर सकते बोले तो वो गलत है. वीज़ा वर्क परमिट में कन्वर्शन जब तक नहीं होता है, एम्प्लॉयर आपको ऑफर लेटर नहीं देता है, तब तक प्रॉब्लम है. आप विजिट वीज़ा पे जाके काम ढूंढ सकते हैं और इंटरव्यू कर सकते हैं, ऑफिशियल ऑफर लेटर लेके उसको कन्वर्ट करके काम कर सकते हैं. सीधा विजिट वीज़ा में काम नहीं कर सकते. మిత్రులారా, విదేశం వెళ్ళి జీవితం బాగు చేసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఇలా తప్పు మార్గాలలో వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. దయచేసి మీరు ఎలా వెళ్ళినా ఎంప్లాయర్ ద్వారా ఆఫర్ లెటరు, వర్క్ పర్మిట్ కన్వర్షన్ చేసుకోగలిగితేనే వెళ్ళండి. మీరు విజిట్లో వెళ్ళండి, టూరిస్ట్లో వెళ్ళండి, స్టూడెంట్గా వెళ్ళండి. బట్ మీరు వర్క్ చేయాలంటే గవర్నమెంట్ స్టూడెంట్స్కి పర్మిషన్ ఇస్తుంది వీక్లీ 20 అవర్స్. అట్లనే వర్క్ పర్మిట్ ఉన్న వాళ్ళకి వీక్లీ 40 అవర్స్ పర్మిషన్ ఇస్తుంది. అలా అఫీషియల్గా మీరు పనిచేస్తే యూరోప్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ వచ్చినా, ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అనిపించినా, లేదా ఏదైనా అవసరం వచ్చినా నాకు మీరు కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ये वीडियो के बारे में आपको अच्छा लगा तो ये वीडियो लाइक करिए, सब्सक्राइब करिए, और आगे और कुछ वीडियो मैं बनाना चाहिए तो आप लोग मेरे को थोड़ा కామెంట్ में लिख दिए, कौन सा कंट्री के बारे में मैं వీడియో బనా దూంగా. ఇంకా ఏదైనా కంట్రీ కోసం మీరు తెలుసుకోవాలంటే దయచేసి కామెంట్ చేయండి. నేను మీరు అడిగిన వీడియోస్ని తయారు చేసి మీకు నేను అందించగలను.
సో జార్జియా విజిట్ వీసా టు జాబ్స్ అనేది నిజమే, కానీ మీరు కంపల్సరీగా మళ్ళీ రిటర్న్ వచ్చి వర్క్ పర్మిట్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అది చేసి ఆఫర్ లెటర్ తెచ్చుకొని అఫీషియల్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. జార్జియా వెళ్ళే ముందు ఈ వీడియో చూడండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.